10 మేలు చేశాడని ఎవరు చెప్పండి? 10 మేలు లెక్క చెప్పండి చూద్దాం. ఇదే టైం ఉంటే దిగి వచ్చి అడిగేవాడిని, ఏంటి 10 చెప్పమని. ఎందుకంటే చాలా 10 ఇంకా చాలా చేశాడు. 10 చెప్పు. ఎప్పుడైనా ఎవరికైనా డబ్బు అప్పించావా? ఎంత ఇచ్చో చెప్పు. చెప్తావు. మనుషుడు బుద్ధి అంట ఎప్పుడు తీసుకుందని జ్ఞాపకం ఉండదంట, పుచ్చుకుందని జ్ఞాపకం ఉండదంట. మనుషుడు బుద్ధి ఎప్పుడు ఏంటి తెలుసా జ్ఞాపకం ఉంటుంది? నేను ఏం చేశానో జ్ఞాపకం ఉంటుందంట. దేవుడు వాటిని చూసినప్పుడు కృతజ్ఞత లేనిటప్పుడు దేవునికి కోపం రగులుకుంటాం. కృతజ్ఞత లేని వారిని చూసినప్పుడు దేవుడు అసహించుకుంటాం. ఇశ్రాయేలీయులు ఎడారిలోనే సనిగి రాలిపోయారంటండి. మీ జీవితంలో దేవుడు ఏం చేయలేదన్న దాని గురించి సనుగుతున్నారా, లేకపోతే ఆయన ఏం చేశాడో దాన్ని బట్టి స్తుతిస్తున్నారా? ఎందుకంటే నేను నెక్స్ట్ పాడబోయే పాట యెహోవా నీదు మేలు. ఆ పాట పాడేటప్పుడు నాకైతే నా జీవితంలో ఆయన చేసిన మేలు, ఎందుకంటే ఆ రోజు ఆ పాట రాసే పరిస్థితిలో ఫస్ట్ నాకు సనుగుడు ఉండేది. దేవుడు ఏం చేశాడు అన్న ప్రశ్న వచ్చింది. ఎందుకంటే నాకున్న పోరాటంలో దేవుడు ఏం చేశాడు అన్న ప్రశ్నలో ఉన్నాను. కానీ పరిశుద్ధాత్ముడు ఒక దప్పేశాడు. ఎవడరా నువ్వు? ఆ ఎవడరా నువ్వు అన్న దెబ్బకి, అంటే ఆయన దర్శించిన ఆ తాకుదలకి ఒక్కసారిగా నా పాస్ట్, నా గతము నా కళ్ళు ముందు రన్ అయింది. పాపంలో నశించిపోయిన నేను, జీవితాన్ని వేసారి చచ్చిపోతాను అనుకున్నాను నేను. ఆ 3 సార్లు చేసిన అటెంప్ట్లు, సూసైడ్ అటెంప్ట్లు, అవన్నీ నా కన్ను ముందుకు వచ్చినప్పుడు దేవా ఏముందయ్యా నాకు, ఏ పాటి వాడిని నా జీవితంలో నాదంటే ఏది లేదు. చచ్చిన స్థితిలో ఎప్పుడో చావాల్సిన వాడిని, ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నవాడిని నువ్వు కోరుకుని ఏర్పరచుకుని దీవించి ఆశీర్వదించి ఇంతగా హెచ్చించవి. ఈ రోజు ఏదో జరగలేదని అడుగుతున్నాను. సారీ.